సమస్యలతో ఉన్న ప్రజలకు సహాయం చేయాల్సిన ప్రభుత్వ అధికారులు విచ్చలవిడిగా లంచాలు తీసుకుంటూ ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు. సమస్య పరిష్కారానికి వెళ్తే అదనంగా లంచాలు తీసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. చేతులు తడిపితే తప్ప సామాన్య ప్రజలకు న్యాయం జరగని పరిస్థితి నెలకొంది. అవి తట్టుకోలేని సామాన్య ప్రజలు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో పక్కాగా వలపన్ని అవినీతి చేపలను పట్టేస్తున్నారు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 23 మందిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ట్రాప్ చేశారు. ఇందులో పెద్ద మొత్తంలో డబ్బులను ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఏసీబీ లంచాలకు కక్కుర్తిపడి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. అయితే ఒక్క ఫిబ్రవరి నెలలోనే 17 కేసులు నమోదైనట్లు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 15 ట్రాప్ కేసులు కాగా 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రైవేట్ వ్యక్తులతో సహా 23 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ శాఖ వెల్లడించింది. కాగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా లంచాలకు పాల్పడి సొమ్ము చేసుకుంటే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయమని ఏసీబీ ఆ ప్రకటనలో తెలియజేసింది.